సంబంధించిన అంటే ఇట్లా చెప్తే తప్ప నిజానికి విచారించింది కావాలి. దీంట్లో మొట్టమొదటి మనకి ఏం కావాలి? ప్రామాణ్యం. అంటే ఏ ప్రామాణ్యం చేత మనం పరిపూర్ణం ఉన్నదని చెప్పగలిగినామో, ఎట్లా అది అపరోక్షమైనటువంటి బైబిల్ ప్రత్యక్ష బైబిల్ అని ఎట్లా చెప్పారో వీటిని నేర్చుకోవాలంటే మనకు తర్కశాస్త్రం తెలియాలి, పదార్థ విజ్ఞానం చెప్పాలి. అందుకంటే పొన్నం రాజాజీ తన యొక్క నిజ ప్రబోధలో వీలైనంత వరకు ఆయన తెలిసినటువంటి ఆ పుస్తకంలో ఉన్నది దాదాపు ఎక్కించిండ్రు ఒక చాప్టర్ అంతా. అదంతా కూడా పదార్థ విజ్ఞానం కొరకు నవవిధ ద్రవ్యాలని అని చెప్పారు. ఎందుకు అంటే పదార్థానికి పదస్య అర్థం పదార్థం. ఒక పదానికి ఏమర్థం వస్తుందో ఆ అర్థాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో, ఆ ఎన్ని రకాల పదార్థాలుగా ఉన్నాయో ఆ పదార్థ ద్రవ్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మనకు అర్థం కాదని చెప్పారు. కాబట్టి సేవా సమాఖ్య ఏం చేస్తున్నాయంటే ఇట్లాంటి విషయాలు చర్చించడానికి కొరకు వేదికలు ఏర్పడుతుంది. రాబోయే కొద్ది రోజులలో దీనికి సంబంధించి ఈ శాస్త్రాలను చదువుకున్నటువంటి పండితులు మా దగ్గర సుదర్శన్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ దర్శనాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ వీటిని వచ్చే ఆదివారం, శనివారం ఆదివారం కృష్ణప్రభు మందిరంలో కొలంపాకలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నిశ్చయించింది. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు అందులో పాల్గొనండి. ఆ విషయాన్ని మీరందరూ కూడా మనం పంచుకొని మనం దీన్ని ప్రామాణికంగా ఎట్లా చెప్పగలం, పరిపూర్ణం ప్రత్యక్షమే అనేదాన్ని మనం ఎట్లా చెప్పగలిగింది మన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం సమగ్రంగా తెలుసుకొని చెప్పాలి. లేనట్టయితే పరిపూర్ణం ఎట్లా తెలుస్తానని తెలిసేది కాదు. తెలిసేది కాకపోతే ఇది రైతమయ్యేది ఎంత? అది సత్యమని తెలిస్తేనే ఇది అసత్యమని రైతమవుతుంది. అది సత్యమని తెలియకపోతే ఈ అసత్యమైంది దీనిచే నిర్మించబడినటువంటి జగత్తంతా కూడా సత్యంగా నిత్యంగా ఉన్నట్టుగానే తోస్తుంది. కాబట్టి మనం దాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి కానీ శాస్త్రం చెప్పినటువంటి విధానంలో అర్థం చేసుకోవడానికి కానీ మనం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నంలో లోపాలు ఉండకూడదు. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం సేవా సమాఖ్య మీకు చేస్తాం. ఎందుకంటే సుబ్బరాయ స్వామి ఉన్నప్పటి నుంచి కూడా చాలా వరకు క్లాసెస్ రన్ చేసి ఆయన చెప్పినటువంటి విషయాలను కూడా రికార్డ్ చేసి వాటన్నింటినీ కూడా మనకు అందజేయడం జరిగింది. అట్లే ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ కంటిన్యూ అయితేనే ఉన్నది. దాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఇప్పుడు